తల్లికి వందనం కింద 15,000 ఇద్దరుంటే ఇద్దరికి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే 18,000 అని, అన్నదాత కింద 20,000 రూపాయలు ఏడాదికని, యువగలం కింద నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు 36,000 రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరి ఫోన్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, ఇది చంద్రబాబు నాయుడు గారు షూరిటీ, ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పి చెప్పినటువంటి మాటలు. దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉందండోయ్. ఇగో ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో, లేకపోతే ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు. ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి. ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది. ఒక పెద్దలు ఎన్టీ రామారావు గారు, అచ్చెన్నాయుడు గారు, అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా, బాబు లోకేష్ బాబు, పక్కన చంద్రబాబు. ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి, రాజంపేట నియోజకవర్గం, ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది. ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు, లేకపోతే వారికి ఓటేసినటువంటి వారు, వారిని నమ్మినటువంటి వారు, వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు. ఇందులో కూడా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు: మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకి రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు. దీని మీద రాసింది కూడా అదే, భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు.